ఈ ఐపీఎల్ సంబంధించిన ఏదైతే టికెట్ల పారదర్శకతలో ఏదైతే మార్పులు వస్తున్నాయో వాటికి సంబంధించి ఒక నివేదిక ఇవ్వమని చెప్పి మేము హెచ్సిఏ ప్రెసిడెంట్కి ఈరోజు ఒక మెమోరాండం ఇవ్వడానికి వచ్చాం. కానీ హెచ్సిఏ ప్రెసిడెంట్ పూర్తిగా నిమ్మకు నీరెట్టినట్లు వివరిస్తున్నాడు. పూర్తిగా ఆయన అక్రమాలకు పాల్పడుతున్నాడు అనేది ప్రగాఢంగా మేము నమ్ముతున్నాము. దానిలో భాగంగానే ఈరోజు ఏదైతే టికెట్లకు సంబంధించి గోల్మాల్ జరుగుతుందో వీటి మీద పూర్తిగా విచారణ జరపాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. అదేవిధంగా ఒకవేళ హెచ్సిఏ పూర్తిగా ఈ వైఖరి మీద తప్పు చేయలేదని భావిస్తే మీరెందుకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వట్లేదు అనేది కూడా ఈరోజు హెచ్సిఏ బోర్డుని అదేవిధంగా హెచ్సిఏ అధ్యక్షుడు జగన్మోహన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. వాస్తవానికి ఈ ఐపీఎల్ సంబంధించిన మ్యాచ్కు సంబంధించి పూర్తిగా 4700 టికెట్లు హెచ్సిఏ మేనేజ్మెంట్కి వచ్చిందని చెప్పి ఈరోజు విశ్వసనీయ సమాచారం దొరుకుతుంది. కానీ ఈ 4700 టికెట్లకు సంబంధించినటువంటి హెచ్సిఏ ప్రెసిడెంట్ ఎవరెవరికి టికెట్లు పంచారో వాటికి సంబంధించినటువంటి వివరాలను బహిర్గతం చేయాలని చెప్పి ఈరోజు